రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతుందో ఇందూరు ప్రజలను మోసం చేసే బడ్జెట్, ఇందూరు ప్రజలను వంచిన బడ్జెట్, ఇందూరు యొక్క ఆశయాలను చంపిన బడ్జెట్ ఇది. ఈ మూడు, ఎందుకంటే ఈ బడ్జెట్లో 3,42,000 కోట్లు పెట్టినమని రేటు చెప్పుకునేటోళ్ళు ఒక 300 కోట్లు బడ్జెట్ పెట్టి ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ జరిగిపోయారు. ఒక 500 కోట్ల బడ్జెట్ పెడితే ఇక్కడ లక్షలాది మంది ఉన్న నా గల్పన్న గల్ప కార్మికుల ఉపాధి వచ్చేది. ఒక 100 కోట్లు పెట్టుంటే లక్షల మంది దుబాయ్ అబ్రాడ్ వెళ్ళినందుకు అటు హైదరాబాద్ భాగ్యనగరం కానీ శంషాబాద్ కానీ ఈ ప్రాంతం పోయే అవసరం లేకుండా ఎయిర్పోర్ట్ ఏర్పడేది. ఒక 100 కోట్లు పెట్టుంటే బైపాస్ కంప్లీట్ అయ్యి ఇందూరు నగర ప్రజలు సుమారు 5-6 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేవారు. కానీ ఈ బడ్జెట్లో ఇవి ఏమీ లేవు, కేవలం కాలయాపన. గత సంవత్సరం బడ్జెట్ను అనుకోకుండా మళ్ళీ దాన్నే చదవడం జరిగింది, అంతే తప్ప ఈ బడ్జెట్లో ఎలాంటిది లేదు. ఇందూరులో రైతాంగానికి 549 కోట్ల రూపాయలు పిఎం కిసాన్ సమృద్ధి యోజన కింద ఇవ్వడం జరిగింది. ఇందూరులో సుమారు దగ్గర ఈ 2.5 సంవత్సరాలని కొన్ని 100 కోట్ల రూపాయలు రైతు దగ్గర ఏదైతే పంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని 1000 కోట్ల రూపాయలు డబ్బులు కేంద్రం ఏదైతే ఎరువుల మీద కానీ మిగతా దాని మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము చేసినామని చెప్తున్నాం. ప్రతి ఇంట 6 కిలోల బియ్యం ఇచ్చినామని చెప్తున్నాం. కానీ ఏమీ లేదు, ఏమో సంక్షేమం పెద్దపీట వేసినామని చెప్తున్నారు. సంక్షేమం పెద్దపీట వేసి ఉంటే ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఏదైతే 45,000 రూపాయలు ఇంకా రైతుకు బాకీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే సుమారు 30 నెలల నుంచి 1,20,000 రూపాయలు యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తారో అది బాకీ ఉన్నది. సుమారు 75,000 రూపాయలు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని బాకీ ఉన్నారు. సుమారు 60,000 రూపాయలు ప్రతి పెన్షన్దారికి 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని బాకీ ఉన్నారు. ఇవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇదే. ఇక తులం బంగారం అయితే లెక్కలేదు. తులం బంగారం ఎంతమందికి ఇవ్వగలిగిండు, ఏమి ఇవ్వలేటో లేదు. అవి తీసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. కాబట్టి మొన్న కూడా ప్రజలు స్పష్టంగా కూడా తీర్పిచ్చారు. ఇందూరులో భాజపాని మెజార్టీ తెప్పించారు. మిగతా దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ ఒక భీమ్గల్ తప్ప ఇక్కడ కూడా వచ్చింది లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ బడ్జెట్ పెట్టారో ఇది పూర్తిగా కూడా ఇందూరు ప్రజల వ్యతిరేకం ఉంది. కాబట్టి రేపు 23వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. దాంతో భాగంగా అదే రోజు రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్ని మోసం చేసి ఈ బడ్జెట్లో అంకెల గాలినే పెట్టింది. కాబట్టి సెక్రటరేట్ ముట్టడి కూడా ఆ కార్యక్రమం ఉంది. 2 కార్యక్రమాలు విజయవంతం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం.